హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగమణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ పూల్ బకాని జీడిపప్పు కర్రీ చేస్తున్నాను. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం. ఒక 6-7 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఒక బౌల్లో ఇన్నేమో పూల్ బకాని తీసుకున్నాను. కొన్ని జీడిపప్పులు ముందుగా నానబెట్టేసుకున్నాను అనమాట అండి. లేకపోతే కర్రీలో అవ్వదు కదా, అందుకని ముందు పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. పోయిందంటే వచ్చేయండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు సరిపోయింది. మొగ్గలు 2 కొంచెం అది వేసుకున్నాను. కాగిపోయింది, ఉల్లిపాయలు వేసేస్తాను. ఉల్లిపాయలు మగ్గినవి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, ఇంకొంచెం మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేగిపోయినాయి, టమాటాలు వేస్తాను, కొంచెం మగ్గాలి. అవి కొంచెం మగ్గాక జీడిపప్పు, ఈ మకాని ఏమో కొంచెం వాటర్లో వేసుకుని కొంచెం టమాటా మగ్గాలి. కొంచెం మగ్గిపోయినాయి ఉల్లిపాయలు అయినాయి. ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నానండి, మగ్గిపోయినాయి. వేసుకున్న తర్వాత కొంచెం అటు తిప్పి ఈ పూల మకాని కొంచెం వాటర్లో వేసేసి కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేస్తాను అన్నమాట. కొంచెం వేసి వేసేస్తున్నానండి. ఇది మంచిదండి, హెల్త్కి, పిల్లలకైనా దేనికైనా మంచిది అన్నమాట. తింటే సాల్ట్ వేస్తున్నాను. కారం, పచ్చిమిరకాయలు వేసాను కదా, ఒక 5-6, ఒక స్పూనున్నర కారం వేస్తున్నాను. చాలు. అలా ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత కొంచెం ముందు వాటర్ వేసుకుని కొంచెం ఉడికించుకున్న తర్వాత అప్పుడు గ్రేవీ వేసుకోవాలండి. ముందే గ్రేవీ వేయకూడదు, వేస్తే అడుగంటేస్తుంది అన్నమాట. అందులో జీడిపప్పు అది వేసాం కదా, గ్రేవీ వేస్తే అడుగంటుతుంది. కొంచెం మగ్గాలి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. Add some gravy. గ్రేవీ కోసం అందులో జీడిపప్పు, టమాటా, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం మసాలా అంతా వేసుకుని గ్రేవీ చేసుకుని పక్కన పెట్టుకుని కూర లాస్ట్లో గ్రేవీ వేసేసుకుని ఇంకో 10 నిమిషాలు ఉడికించుకోవాలి, అంతే. దగ్గర పడిపోయింది గ్రేవీ. ఇంక ఈ గ్రేవీతో దింపేసుకోవాలన్నమాట. ఉడికిపోయింది, కట్టేస్తున్నాను స్టవ్. ఇంకా పూల్ బకాని జీడిపప్పు కూర రెడీ. గ్రేవీ కర్రీ, రెస్టారెంట్ స్టైల్ అనమాట. ఇది గ్రేవీ బాగుంటుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, బాయ్.